In previous class, we have discussed the distance between the parallel lines. అంటే మనం 2 లైన్స్ ఇచ్చినప్పుడు వాటి మధ్య డిస్టెన్స్ ఎలా ఫైండ్ చేసామంటే మోడ్యులస్ ఆఫ్ C1 - C2 బై స్క్వేర్ రూట్ ఆఫ్ A స్క్వేర్ ప్లస్ B స్క్వేర్. అంటే మనకి 2 parallel lines ఇస్తారు. మనం ఆ లైన్స్‌ని కనుక డిస్టెన్స్ కనుక్కోవాలంటే మనకి యూజ్ చేసే ఫార్ములా అది. అలాగే మనం నెక్స్ట్ ప్రాబ్లమ్ దేని గురించి డిస్కస్ చేసుకుందామంటే ది ఈక్వేషన్ ఆఫ్ ది స్ట్రైట్ లైన్ పాసింగ్ త్రూ ది పాయింట్ ఆఫ్ ఇంటర్సెక్షన్ ఆఫ్ ది లైన్స్. అంటే స్ట్రైట్ లైన్ అనేది 2 లైన్స్ గుండా పాస్ అయితే గనక ఆహ్ 2 లైన్స్‌ని మనం సాల్వ్ చేసాం. అంటే పాయింట్ ఆఫ్ ఇంటర్సెక్షన్ ఆఫ్ ది లైన్స్‌ని సాల్వ్ చేస్తే గనక మనకు పాయింట్ వస్తుంది. అలాగే ఆ లైన్ యొక్క స్లోప్ mగా తీసుకుంటే గనక ది ఈక్వేషన్ ఆఫ్ ది స్ట్రైట్ లైన్ పాసింగ్ టు ది పాయింట్ అండ్ స్లోప్ m అయితే గనక y - y1 m ఇంటూ x - x1గా యూజ్ చేసుకుని లైన్ ఈక్వేషన్ కనుక్కున్నాము. అలాగే ద డిస్టెన్స్ ఫ్రమ్ పాయింట్ టు ది లైన్ అంటే మనకు ఆ డిస్టెన్స్ లైన్ యొక్క డిస్టెన్స్ ఇస్తే గనక మనం మోడ్యులస్ ఆఫ్ ax1 ప్లస్ by1 ప్లస్ c బై స్క్వేర్ రూట్ ఆఫ్ a స్క్వేర్ ప్లస్ b స్క్వేర్ అనే ఫార్ములా యూజ్ చేసి మనం ఈక్వేషన్ ఆఫ్ ది స్ట్రైట్ లైన్స్ కనుక్కున్నాము. టుడే డిస్కసింగ్ ది రిమైనింగ్ ప్రాబ్లమ్స్ ఏంటో చూద్దాము. స్ట్రైట్ లైన్స్ పార్ట్ 16. ఇక్కడ ప్రాబ్లం ఏమి ఇచ్చారంటే మనకి ఇఫ్ p అండ్ q are length of the perpendiculars from the origin to the straight lines x secant alpha plus y cosecant alpha is equal to a and x cos alpha minus y sin alpha is equal to a cos 2 alpha. అయితే కనుక మనకు ప్రూవ్ చేయాల్సింది ఏంటంటే మనకి ఇక్కడ 4p స్క్వేర్ ప్లస్ q స్క్వేర్ ఇస్ ఈక్వల్ టు a స్క్వేర్ అని చెప్పి ప్రూవ్ చేయాలి. అంటే ఇక్కడ మనకి ఇచ్చింది ఏంటంటే ఇఫ్ p ఇస్ ఏమవుతుందంటే లెంత్ ఆఫ్ ది పర్పెండిక్యులర్ డిస్టెన్స్ ఫ్రమ్ హారిజన్ టు ది లైన్. అంటే మనం దీన్ని లైన్ 1గా తీసుకుంటాము, దీన్ని లైన్ 2గా తీసుకుంటాము. అయితే ఇక్కడ p అనేది ఏమవుతుందంటే ది లెంత్ ఆఫ్ ది పర్పెండిక్యులర్ డిస్టెన్స్ ఫ్రమ్ హారిజన్ టు ది లైన్. అలాగే q అనేది ఏమవుతుందంటే ఇక్కడ మనకి ది లెంత్ ఆఫ్ ది పర్పెండిక్యులర్ డిస్టెన్స్ ఫ్రమ్ హారిజన్ టు ది లైన్ 2. అయితే మనకి ఆల్రెడీ దీని మీద మనం ఫార్ములాస్ డిస్కస్ చేసుకున్నాము. ది లెంత్ ఆఫ్ ది పర్పెండిక్యులర్ ఫ్రమ్ పాయింట్ p ఆఫ్ x1, y1 టు ది లైన్ ax1 ప్లస్ by1 ప్లస్ c ఈక్వల్ టు 0 అయితే కనుక మనకి ఫార్ములా ఏమవుతుందంటే మోడ్యులస్ ఆఫ్ ax1 ప్లస్ by1 ప్లస్ c బై స్క్వేర్ రూట్ ఆఫ్ a స్క్వేర్ ప్లస్ b స్క్వేర్. అంటే ది లెంత్ ఆఫ్ ది పర్పెండిక్యులర్ ఫ్రమ్ పాయింట్ టు ది లైన్ అయితే కనుక ఫార్ములా ఇక్కడ. అయితే కనుక మనకి ఇక్కడ పాయింట్ ఏమి ఇచ్చారంటే హార్జిన్ పాయింట్ అన్నారు. అంటే ఇక్కడ మనకి x1, y1 అనేది ఏమవుతుంది ఇక్కడ మనకి 0 అవుతుంది కాబట్టి మనకి ఆ x1, అంటే ax1 ప్లస్ by1 ప్లస్ c బై స్క్వేర్ రూట్ ఆఫ్ a స్క్వేర్ ప్లస్ b స్క్వేర్ మనకి ఫార్ములా. అయితే ఇక్కడ మనం x1, y1 అనేది 0 కాబట్టి ఏమవుతుందంటే ఇక్కడ మనకి ఫార్ములా ఏమవుతుందంటే మోడ్ c బై స్క్వేర్ రూట్ ఆఫ్ a స్క్వేర్ ప్లస్ b స్క్వేర్ అనే ఫార్ములా యూస్ చేస్తాం. అంటే ది లెంత్ ఆఫ్ ది పర్పెండిక్యులర్ ఫ్రమ్ హారిజన్ టు ది లైన్ 1 ఈజ్ మోడ్ c బై స్క్వేర్ రూట్ ఆఫ్ a స్క్వేర్ ప్లస్ b స్క్వేర్ అవుతుంది. అలాగే ది లెంత్ ఆఫ్ ది పర్పెండిక్యులర్ అంటే q ఈజ్ ఈక్వల్ టు ఏమవుతుందంటే ది లెంత్ ఆఫ్ ది పర్పెండిక్యులర్ ఫ్రమ్ హారిజన్ టు ది లైన్ మళ్ళీ సేమ్ ఫార్ములా ఏమవుతుంది ఇక్కడ మనకి మోడ్ c బై స్క్వేర్ రూట్ ఆఫ్ a స్క్వేర్ ప్లస్ b స్క్వేర్. అయితే కనుక మనకి కండిషన్ ఏం ప్రూవ్ చేయమన్నారంటే ఇక్కడ మనకి 4p స్క్వేర్ ప్లస్ q స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు a స్క్వేర్ అని చెప్పి ప్రూవ్ చేయమన్నారు. ఇప్పుడు మనం దీన్ని సొల్యూషన్లో చూద్దాము. సొల్యూషన్ given that ఏమి ఇచ్చారంటే ఇక్కడ మనకి given that p is the length of the perpendicular distance from origin to the line 1. ఫస్ట్ మనకి అక్కడ given lines ఏమి ఇచ్చారో రాసుకుందాం. అక్కడ given straight lines are x secant alpha plus y cosecant alpha is equal to a. దీన్ని మనం లైన్ 1గా తీసుకుందాము. అలాగే మనకి ఇక్కడ సెకండ్ లైన్ ఏమి ఇచ్చారంటే ఎక్స్ కాస్ ఆల్ఫా మైనస్ వై సైన్ ఆల్ఫా ఈక్వల్ టు ఏ కాస్ 2 ఆల్ఫా. దీన్ని మనం లైన్ 2గా తీసుకున్నాము. అయితే మనకి ఇక్కడ పాయింట్ ఏమి ఇచ్చారంటే పి ఆఫ్ అంటే పాసింగ్ త్రూ ది హారిజన్ కాబట్టి ఇక్కడ పాయింట్ ఏమవుతుందంటే 0, 0 అవుతుంది. గివెన్ పాయింట్ 0, 0. మనకి ఇక్కడ పాయింట్ ఏమి ఇచ్చారంటే p ఈక్వల్ టు 0, 0. ఇప్పుడు మనకి ఇక్కడ ప్రూవ్ చేయాల్సింది ఏంటంటే ది లెంత్ ఆఫ్ ది p అనేది ఏమవుతుందంటే ది లెంత్ ఆఫ్ ది పర్పెండిక్యులర్ ఫ్రమ్ హారిజన్ టు ది లైన్ 1కి మనం డిస్టెన్స్ కనుక్కోవాలి. ఇఫ్ p ఈజ్ ద length of the perpendicular from origin to the line 1. ఇక్కడ మనకి p అనేది ఏమవుతుందంటే లెంత్ ఆఫ్ ది పర్పెండిక్యులర్ ఫ్రమ్ హారిజన్ దగ్గర నుంచి లైన్ 1కి. లైన్ 1 ఏం తీసుకున్నాం మనం ఇక్కడ x secant alpha plus y cosecant alpha is equal to a. మనం అక్కడ లైన్ ఏంటో రాసుకుందాము. x secant alpha
ఎక్స్ సీకెంట్ ఆల్ఫా ప్లస్ వై కొసికెంట్ ఆల్ఫా ఇక్కడ మనకి ఈక్వల్ టు ఏ ఉంది కాబట్టి దాన్ని ఏం చేస్తుందంటే నేను ఇక్కడ లెఫ్ట్ సైడ్ తీసుకొస్తున్నాను. ఇప్పుడు ఏమవుతుందంటే ఇక్కడ మనకి వాల్యూ మైనస్ ఏ ఈజ్ ఈక్వల్ టు 0 అవుతుంది. అంటే ఎక్స్ సీకెంట్ ఆల్ఫా ప్లస్ వై కొసికెంట్ ఆల్ఫా మైనస్ ఏ ఈజ్ ఈక్వల్ టు 0. దిస్ ఈజ్ లైన్. ఇప్పుడు మనం దీనిలో ఏమవుతుందంటే ఇక్కడ మనకి దీన్ని కంపేర్ చేసుకుంటే కనుక మనకి ఇది ఏఎక్స్ ప్లస్ బివై ప్లస్ సి ఫార్ములా ఉంది ఇక్కడ. అయితే కనుక మనకి ఇక్కడ ఫార్ములా ఏమవుతుందంటే పి ఈజ్ ఈక్వల్ టు మోడ్లెస్ ఆఫ్ ax1 plus by1 plus c by square root of a square plus b square అవుతుంది. ది లెంత్ ఆఫ్ ది పర్పెండిక్యులర్ ఫ్రమ్ హారిజన్ టు ది లైన్ కి మనకి ఇక్కడ ఫార్ములా రాసుకుందాం. మోడ్లెస్ ఆఫ్ ax1 అంటే p ఆఫ్ x1, y1 టు ది లైన్ కి మోడ్లెస్ ఆఫ్ ax1 plus by1 plus c by square root of a square plus b square అవుతుంది. దిస్ ఈజ్ x1 y1. ఇక్కడ మనకి ఫార్ములాలో అప్లై చేస్తే కనుక ఇక్కడ మనకి p ఈక్వల్ టు మోడ్లెస్ ఆఫ్ ఇక్కడ ఏ అంటే ఏమవుతుందంటే సీకెంట్ ఆల్ఫా అవుతుంది. సీకెంట్ ఆల్ఫా ఇంటూ ఇక్కడ మనకి x1 అంటే 0.0 ప్లస్ b అంటే ఇక్కడ మనకి కొసీకెంట్ ఆల్ఫా ఇంటూ ఇక్కడ మనకి y1 అంటే పాయింట్ అంతా 0. ఇక్కడ మనకి c అన్నాం అంటే ఇక్కడ c ఏమవుతుందంటే ఇక్కడ మనకి మైనస్ ఏ అవుతుంది బై స్క్వేర్ రూట్ ఆఫ్ ఏ స్క్వేర్ ప్లస్ బి స్క్వేర్ అంటాం. ఇక్కడ మనకి ఏ స్క్వేర్ అంటే ఏ వాల్యూ ఇక్కడ మనకి ఎంత సీకెంట్ ఆల్ఫా కాబట్టి ఏమవుతుందంటే ఇక్కడ మనకి స్క్వేర్ చేస్తే సీకెంట్ స్క్వేర్ ఆల్ఫా అవుతుంది. అలాగే ఇక్కడ మనకి బి అంటే కొసికెంట్ ఆల్ఫా కాబట్టి బి స్క్వేర్ అంటే ఏమవుతుంది ఇక్కడ మనకి కొసికెంట్ స్క్వేర్ ఆల్ఫా అవుతుంది. ఇక్కడ మనం డైరెక్ట్గా దీన్ని లేదా మనకి డైరెక్ట్గా దీన్ని మాడ్ సి బై స్క్వేర్ రూట్ ఆఫ్ ఏ స్క్వేర్ ప్లస్ బి స్క్వేర్ అయినా రాసుకోవచ్చు. ఫార్మ్ డైరెక్ట్గానే రాసుకోవచ్చు. ఎందుకంటే ఇక్కడ మనకి పాసింగ్ త్రూ ది పాయింట్ హార్జిన్ కాబట్టి ఇక్కడ మనకి x1 y1 అనేది 0 అయిపోతుంది కాబట్టి మనం డైరెక్ట్గా మాడ్ సి బై స్క్వేర్ రూట్ ఆఫ్ ఏ స్క్వేర్ ప్లస్ బి స్క్వేర్ అయినా రాసుకోవచ్చు. లేదా మనం ఇలా అయినా రాసుకోవచ్చు. ఇట్లా రాసుకుంటే ఏం చేయాలంటే ఇక్కడ మనకి ఏబీ వాల్యూస్ని అలాగే x1 y1 పాయింట్ని సబ్స్టిట్యూట్ చేస్తాము. ఇలా అయినా రాసుకోవచ్చు. ఇక్కడ మనకి ఏమవుతుందంటే ఈ వాల్యూ 0 అవుతుంది. అలాగే మనకి ఈ వాల్యూ 0 అవుతుంది. ఇంకా రిమైనింగ్ ఏం మిగులుతుంది ఇక్కడ మనకి మోడ్ ఆఫ్ మైనస్ ఏ బై స్క్వేర్ రూట్ ఆఫ్ ఇక్కడ మనకి సీకెంట్ స్క్వేర్ ఆల్ఫా అంటే ఇక్కడ మనకి సీకెంట్ ఆల్ఫా ఈజ్ ఈక్వల్ టు ఏమవుతుందంటే 1 బై కాస్ ఆల్ఫాగా రాసుకోవచ్చు. సీకెంట్ ఆల్ఫా ఈజ్ ఈక్వల్ టు 1 బై కాస్ ఆల్ఫా కింద రాసుకోవచ్చు. అలాగే ఇక్కడ మనం కొసికెంట్ ఆల్ఫా అంటే కొసికెంట్ ఆల్ఫా ఈక్వల్ టు 1 బై సైన్ ఆల్ఫా. ఇవన్నీ మీకు ట్రిగనోమెట్రీ అనే చాప్టర్లో వస్తాయి. ఇక్కడ మనం సీకెంట్ ఆల్ఫా ఈజ్ ఈక్వల్ టు ఏమవుతుందంటే 1 బై కాస్ ఆల్ఫా కింద రాసుకోవచ్చు. అలాగే ఇక్కడ మనం కొసికెంట్ ఆల్ఫా అంటే 1 బై సైన్ ఆల్ఫా కింద రాసుకోవచ్చు. ఇప్పుడు నేను ఇక్కడ సీకెంట్ ఆల్ఫాని 1 బై కాస్ ఆల్ఫా కింద రాసుకుంటున్నాను. అంటే ఇక్కడ ఏమవుతుందంటే 1 బై కాస్ ఆల్ఫా హోల్ స్క్వేర్ అవుతుంది. అంటే ఇక్కడ మనకి 1 బై కాస్ ఆల్ఫా హోల్ స్క్వేర్ అంటే ఏమవుతుంది 1 బై కాస్ స్క్వేర్ ఆల్ఫా అవుతుంది. ఇక్కడ నేను డైరెక్ట్గా రాస్తున్నాను 1 బై కాస్ స్క్వేర్ ఆల్ఫా. ఇక్కడ మనకి సీకెంట్ ఆల్ఫా అంటే 1 బై కాస్ ఆల్ఫా, సీకెంట్ స్క్వేర్ ఆల్ఫా అంటే ఏమవుతుంది ఇక్కడ మనకి 1 బై కాస్ ఆల్ఫా హోల్ స్క్వేర్ అవుతుంది. స్క్వేర్ సపరేట్ చేస్తే కనుక మనకి ఇక్కడ 1 బై కాస్ స్క్వేర్ ఆల్ఫా అవుతుంది. దానికి నేను 1 బై కాస్ స్క్వేర్ ఆల్ఫా కింద రాసుకున్నాను. అలాగే నెక్స్ట్ ఇక్కడ మనకి కొసికెంట్ ఆల్ఫా అంటే ఇక్కడ ఏమవుతుంది మనకి 1 బై సైన్ ఆల్ఫా కాబట్టి ఇక్కడ కొసికెంట్ స్క్వేర్ అంటున్నాం కాబట్టి ఏమవుతుంది మొత్తానికి హోల్ స్క్వేర్ చేస్తే కనుక మనకి ఏమవుతుందంటే 1 బై సైన్ స్క్వేర్ ఆల్ఫా అవుతుంది. ఇదేమవుతుందంటే ఇక్కడ ప్లస్ 1 బై సైన్ స్క్వేర్ ఆల్ఫా అవుతుంది. ఇప్పుడు మనం ఇదంతా దేనికి ఈక్వల్ అవుతుందంటే ఇక్కడ మనకి పీకి ఈక్వల్ అవుతుంది. దిస్ ఇంప్లైస్ ఇక్కడ ఏమవుతుందంటే ఇక్కడ మోడ్లెస్ రిమూవ్ చేస్తే ఏమవుతుందంటే మనకి ఇక్కడ నెగిటివ్ వాల్యూ కూడా మోడ్లెస్లో ఉంది కాబట్టి వాల్యూ ఏమవుతుందంటే నెగిటివ్ కూడా పాజిటివ్ అవుతుంది కాబట్టి పీ ఈజ్ ఈక్వల్ టు ఏమవుతుందంటే ఇక్కడ ఏ బై స్క్వేర్ రూట్ ఆఫ్ ఇక్కడ మనం డినామినేట్లో ఏం చేద్దామంటే ఈ రెండింటికి ఎల్సిఎం తీసుకుందాం. ఇక్కడ పీ ఈజ్ ఈక్వల్ టు ఏ బై కింద నేను ఏం చేస్తున్నానంటే ఇక్కడ డినామినేటర్లో ఎల్సిఎం తీసుకుంటున్నాను. ఇక్కడ మనం డినామినేటర్లో ఎల్సిఎం తీసుకుంటే కనుక ఏమవుతుందంటే ఇక్కడ మనకి కాస్ సైన్ స్క్వేర్ ఆల్ఫా ఇంటూ కాస్ స్క్వేర్ ఆల్ఫా అవుతుంది. ఎల్సిఎం ఇక్కడ స్క్వేర్ రూట్ ఆఫ్ ఇక్కడ నేను ఎల్సిఎం తీసుకుంటున్నాను సైన్ స్క్వేర్ ఆల్ఫా ఇంటూ కాస్ స్క్వేర్ ఆల్ఫా ఇది మొత్తానికి రూటు. ఇక్కడ మనం ఇక్కడ సైన్ స్క్వేర్ ఆల్ఫా ఇంటూ కాస్ స్క్వేర్ ఆల్ఫా ఎల్సిఎం రాసుకున్నాము. అంటే ఇక్కడ ఏమొస్తుందంటే పైన వాల్యూ ఇక్కడ మనకి సైన్ స్క్వేర్ ఆల్ఫా ప్లస్ కాస్ స్క్వేర్ ఆల్ఫా అవుతుంది. ఇప్పుడు మనకి సైన్ స్క్వేర్ ఆల్ఫా ప్లస్ కాస్ స్క్వేర్ ఆల్ఫా అవుతుంది. ఇక్కడ మనకి సైన్ స్క్వేర్ ఆల్ఫా
ప్లస్ కాస్ స్క్వేర్ ఆల్ఫా అంటే దాని వాల్యూ ఏమవుతుందంటే మనకి 1 అవుతుంది. సైన్ స్క్వేర్ టీటా ట్రిగ్నోమెట్రీలో వస్తుంది, ఇది కూడా ఫార్ములా. సైన్ స్క్వేర్ టీటా ప్లస్ కాస్ స్క్వేర్ టీటా ఈజ్ ఈక్వల్ టు 1 అవుతుంది. అలా ఇక్కడ మనకి సైన్ స్క్వేర్ ఆల్ఫా ప్లస్ కాస్ స్క్వేర్ ఆల్ఫా అంటే దాని వాల్యూ ఎంత అవుతుందంటే ఇక్కడ మనకి 1 అవుతుంది. దీని వాల్యూ ఎంత వస్తుందంటే ఇక్కడ మనకి 1 అవుతుంది. పి ఈజ్ ఈక్వల్ టు ఏ బై, ఇక్కడ దీని వాల్యూ 1 అవుతుంది. ఇక్కడ నేను ఏం చేస్తున్నా అంటే ఈ రెండింటికి స్క్వేర్ సపరేట్గా రాసుకుంటున్నాను. ఇక్కడ మనకి పైన వాల్యూ ఎంత అవుతుంది, 1 అవుతుంది కాబట్టి ఇక్కడ మనకి √1 అంటే ఎంత అవుతుంది, వాల్యూ 1 అవుతుంది. 1 బై, ఇక్కడ మనకి దీనికి స్క్వేర్ రూట్ సపరేట్ రాసుకుంటే కనుక ఇక్కడ రూట్ ఆఫ్ దీన్ని సైన్ ఆల్ఫా ఇంటూ కాస్ ఆల్ఫా హోల్ స్క్వేర్ కింద రాసుకుంటున్నాను. దీన్ని ఏం చేస్తానంటే ఇక్కడ సైన్ ఆల్ఫా ఇంటూ కాస్ ఆల్ఫా హోల్ స్క్వేర్ కింద రాస్తున్నాను. ఇప్పుడు ఏమవుతుంది, ఇక్కడ మనకి సైన్ ఆల్ఫా ఇంటూ కాస్ ఆల్ఫా హోల్ స్క్వేర్ అవుతుంది. ఇప్పుడు ఏమవుతుందంటే ఈ వాల్యూ ఇక్కడ స్క్వేరు అలాగే ఈ రూట్ క్యాన్సిల్ అయిపోతుంది. ఇక్కడ మనకి 1/1/లో ఉంది అంటే రెసిప్రోకల్ ఏమవుతుంది, ఇక్కడ మనకి ఏ ఇంటూ సైన్ ఆల్ఫా ఇంటూ కాస్ ఆల్ఫా అవుతుంది. పి ఈజ్ ఈక్వల్ టు ఏమొస్తుందంటే వాల్యూ ఏ ఇంటూ సైన్ ఆల్ఫా ఇంటూ కాస్ ఆల్ఫా. ఇక్కడ మనకి స్క్వేరు అలాగే ఈ రూట్ క్యాన్సిల్ అయిపోయింది. ఇక్కడ మనకి స్క్వేర్ హోల్ స్క్వేర్ కింద రాసుకున్నాం. ఈ స్క్వేర్ను అలాగే ఈ రూట్ క్యాన్సిల్ అయిపోతే మనకి ఇక్కడ a/1 సైన్ ఆల్ఫా ఇంటూ కాస్ ఆల్ఫా మిగులుతుంది. ఇప్పుడు మన దీనికి రెసిప్రోకల్ ఏమవుతుందంటే ఏ ఇంటూ సైన్ ఆల్ఫా ఇంటూ కాస్ ఆల్ఫా అవుతుంది. అయితే మనకి సమ్లో ఇక్కడ ఏం తీసుకోమన్నారంటే 4p² కాబట్టి మనం ఏం చేద్దామంటే దీనికి బోత్ సైడ్స్ కూడా ఫస్ట్ మనం ఏం చేద్దామంటే ఈ రెండింటికి ఫస్ట్ 4తో మల్టిప్లై చేద్దాం, లేదా మనం చివరైనా చేసుకోవచ్చు ఈ వాల్యూని. ఇక్కడ p ఎంత వచ్చింది, ఇక్కడ వాల్యూ ఏ ఇంటూ సైన్ ఆల్ఫా ఇంటూ కాస్ ఆల్ఫా వచ్చింది. నెక్స్ట్ మనం ఏం చేద్దామంటే ఇక్కడ క్యూ అనేది ఏమన్నారంటే ఇక్కడ మనకి క్యూ అనేది ఏమవుతుంది, ది లెంత్ ఆఫ్ ది పర్పెండిక్యులర్ ఫ్రమ్ హారిజిన్ టు ది లైన్ 2 అన్నారు. అంటే మనకి ఏం కనుక్కోవాలంటే ది లెంత్ ఆఫ్ ది పర్పెండిక్యులర్ ఫ్రమ్ క్యూ ఈజ్ ఈక్వల్ టు ది లెంత్ ఆఫ్ ది పర్పెండిక్యులర్ ఫ్రమ్ హారిజిన్ టు ది లైన్ 2 ఈజ్, ఇక్కడ దీన్ని మనం 1గా తీసుకుందాము. నెక్స్ట్ క్యూ అనేది ఏమవుతుందంటే ఇఫ్ క్యూ ఈజ్ ఈక్వల్ టు ఇఫ్ క్యూ ఈజ్ ది length of the perpendicular distance from origin to the line 2. మనకి ఇక్కడ లైన్ 2 ఏమవుతుందంటే లైన్ 2 ఏమవుతుంది, ఇక్కడ మనకి x cos ఆల్ఫా మైనస్ y sin ఆల్ఫా మైనస్ a cos 2 ఆల్ఫా ఈజ్ ఈక్వల్ టు 0. ఇక్కడ నేను ఏం చేస్తున్నానంటే ఈక్వల్ టుకి రైట్ సైడ్ ఉంది కాబట్టి ఈ వాల్యూ నేను లెఫ్ట్ సైడ్ తీసుకొచ్చేస్తున్నాను. ఇక్కడ మనకి లైన్ 2 ఏంటంటే x cos ఆల్ఫా మైనస్ y sin ఆల్ఫా, x cos ఆల్ఫా మైనస్ y sin ఆల్ఫా ఇక్కడ ఈక్వల్ టు అవుతుంది. అంటే ఏ కాస్ టు ఆల్ఫా అనేది మనకి ఈక్వల్ టు అవుతుంది కాబట్టి దాన్ని ఏం చేస్తున్నాను నేను ఈక్వల్ టు లెఫ్ట్ సైడ్ తీసుకొస్తే కనుక మనకి మైనస్ ఏ కాస్ టు ఆల్ఫా అవుతుంది. మైనస్ ఏ కాస్ టు ఆల్ఫా ఈక్వల్ టు 0. ఇప్పుడు మనం ఏం ఫార్ములా యూజ్ చేయాలంటే ఇక్కడ క్యూ ఈజ్ ఈక్వల్ టు ది లెంత్ ఆఫ్ ది పర్పెండిక్యులర్ అంటే మోడ్లెస్ ఆఫ్ ax1 ప్లస్ by1 ప్లస్ c/√a² ప్లస్ b² ఫార్ములా అప్లై చేయాలి. ఇప్పుడు ఈ పాయింట్ ఏమవుతుంది, ఇక్కడ మనకి x1 y1 అవుతుంది. ఇది ఏమో ఫార్ములా ఉందంటే ఇక్కడ ax ప్లస్ by ప్లస్ c ఫార్ములా ఉంది. ఇప్పుడు క్యూ ఈజ్ ఈక్వల్ టు మోడ్లెస్ ఆఫ్ ax1 ప్లస్ by1 ప్లస్ c/√a² plus b². This implies q is equal to modulus of ఇక్కడ a అంటే వాల్యూ కాస్ ఆల్ఫా ఇంటూ ఇక్కడ మనకి x1 అంటే వాల్యూ 0 ప్లస్ ఇక్కడ మనకి b అంటే ఏమవుతుందంటే ఇక్కడ మనకి మైనస్ సైన్ ఆల్ఫా కాబట్టి మైనస్ సైన్ ఆల్ఫా, b అంటే ఇక్కడ మనకి మైనస్ సైన్ ఆల్ఫా ఇంటూ మనకి ఇక్కడ y1 అంటే వాల్యూ 0 కాబట్టి 0 సబ్స్టిట్యూట్ చేసాము. అలాగే నెక్స్ట్ ఏంటంటే మనకి మోడ్లెస్ ఆఫ్ ax1 ప్లస్ by1 ప్లస్ c అన్నాం. ఇక్కడ c అంటే వాల్యూ అంతగా మనకి మైనస్ ఏ కాస్ 2 ఆల్ఫా అవుతుంది. మైనస్ ఏ కాస్ 2 ఆల్ఫా హోల్ బై √a² ప్లస్ b² అంటాం. ఇక్కడ మనకి ఏ వాల్యూ ఎంత అవుతుంది అంటే ఇక్కడ కాస్ ఆల్ఫా అవుతుంది. a² అంటే ఏమవుతుంది, కాస్ స్క్వేర్ ఆల్ఫా అవుతుంది. కాస్ స్క్వేర్ ఆల్ఫా ప్లస్
బి స్క్వేర్. ఇక్కడ మనకి బి అంటే వాల్యూ ఎంత అంటే మనకి మైనస్ సైన్ ఆల్ఫా. బి అంటే ఇక్కడ మనకి మైనస్ సైన్ ఆల్ఫా అవుతుంది. బి స్క్వేర్ అంటే ఏమవుతుందంటే మైనస్ సైన్ ఆల్ఫా హోల్ స్క్వేర్ అవుతుంది. అక్కడ ఏమవుతుందంటే స్క్వేర్ కాబట్టి నెగిటివ్ కూడా పాజిటివ్ అవుతుంది కాబట్టి మనకి ఎంత వస్తుందంటే అక్కడ టోటల్గా వాల్యూ సైన్ స్క్వేర్ ఆల్ఫా అవుతుంది. అంటే ఇక్కడ మనకి మైనస్ సైన్ ఆల్ఫా హోల్ స్క్వేర్ అంటున్నాము. అంటే మనకి స్క్వేర్ చేసినప్పుడు ఏమవుతుందంటే నెగిటివ్ పాజిటివ్ అవుతుంది. ఇంకా రిమైనింగ్ ఏమొస్తుంది అక్కడ మనకి సైన్ స్క్వేర్ ఆల్ఫా అవుతుంది. ఈ వాల్యూ ఇక్కడ మనకి సైన్ స్క్వేర్ ఆల్ఫా. ఇక్కడ మనకి ఆల్రెడీ ఫార్ములా ఏం తెలుసు అంటే సైన్ స్క్వేర్ ఆల్ఫా ప్లస్ కాస్ స్క్వేర్ ఆల్ఫా ఇజ్ ఈక్వల్ టు దాని వాల్యూ 1. అంటే సైన్ స్క్వేర్ టీటా ప్లస్ కాస్ స్క్వేర్ టీటా ఇజ్ ఈక్వల్ టు 1. ఇది మనకి ట్రిగ్నోమెట్రీ చాప్టర్లో వస్తుంది. నెక్స్ట్ మనకి దీన్ని సింప్లిఫై చేస్తే ఇక్కడ క్యూ ఇజ్ ఈక్వల్ టు ఈ వాల్యూ 0 అవుతుంది, ఈ వాల్యూ 0 అవుతుంది. ఇంకా రిమైనింగ్ ఏముందంటే ఇక్కడ మనకి మోడ్ ఆఫ్ మైనస్ ఏ కాస్ 2 ఆల్ఫా బై ఇక్కడ మనకి దీని వాల్యూ సైన్ స్క్వేర్ ఆల్ఫా ప్లస్ కాస్ స్క్వేర్ ఆల్ఫా అంటే వాల్యూ మనకి 1 అవుతుంది. దిస్ ఎంప్లాయీస్ క్యూ ఇజ్ ఈక్వల్ టు ఏమవుతుందంటే మనం ఇక్కడ మోడ్లెస్లో కాబట్టి మనకి నెగిటివ్ వాల్యూ కూడా ఏమవుతుందంటే మనకి ఇక్కడ పాజిటివ్ వాల్యూ అవుతుంది కాబట్టి ఇక్కడ ఏమొస్తుందంటే ఏ కాస్ 2 ఆల్ఫా అవుతుంది. దీన్ని 2గా తీసుకుందాం. మనకి ఇక్కడ ప్రూవ్ చేయమన్న కండిషన్ ఏంటంటే సమ్లో మనకి ప్రూవ్ చేయమన్నది ఏంటి ఇక్కడ మనకి 4p స్క్వేర్ ప్లస్ క్యూ స్క్వేర్ ఇజ్ ఈక్వల్ టు ఏం ప్రూవ్ చేయమన్నారు అక్కడ మనకి ఏ స్క్వేర్ అని చెప్పి ప్రూవ్ చేయమన్నారు. అయితే నేను ఇక్కడ ఎల్హెచ్ఎస్ ఏం తీసుకుంటున్నానంటే ఇక్కడ 4p స్క్వేర్ ప్లస్ క్యూ స్క్వేర్ తీసుకున్నాను. అంటే ఎల్హెచ్ఎస్ తీసుకుని ఆర్హెచ్ఎస్ని ప్రూవ్ చేస్తున్నాను. ఇక్కడ గివెన్ ఎల్హెచ్ఎస్ ఏం ఇచ్చారంటే ఇక్కడ మనకి 4p స్క్వేర్ ప్లస్ క్యూ స్క్వేర్ గివెన్ ఎల్హెచ్ఎస్ 4p స్క్వేర్ ప్లస్ క్యూ స్క్వేర్. ఇక్కడ మనకి ఫ్రమ్ 1 and 2 ఫ్రమ్ 1 నుంచి మనం ఏం చెప్పొచ్చు అంటే ఇక్కడ మనకి పీ వాల్యూ ఆల్రెడీ వచ్చింది కాబట్టి 4 ఇంటూ ఇక్కడ మనకి ఫ్రమ్ 1 నుంచి పీ వాల్యూ ఎంత అంటే ఇక్కడ మనకి ఫ్రమ్ 1 నుంచి పీ వాల్యూ ఎంత వచ్చింది అక్కడ మనకి ఏ సైన్ ఆల్ఫా ఇంటూ కాస్ ఆల్ఫా వచ్చింది. ఈ వాల్యూ నేను అక్కడ సబ్స్టిట్యూట్ చేస్తున్నాను. ఏ సైన్ ఆల్ఫా ఇంటూ కాస్ ఆల్ఫా, ఏ సైన్ ఆల్ఫా ఇంటూ కాస్ ఆల్ఫా. ఇక్కడ మనకి పీ వాల్యూ ఏ సైన్ ఆల్ఫా ఇంటూ కాస్ ఆల్ఫా. ఇక్కడ మనకి పీ స్క్వేర్ అన్నారు కాబట్టి ఏం చేస్తామంటే దానికి మనం హోల్ స్క్వేర్ తీసుకుంటాము. ప్లస్ ఇక్కడ మనకి క్యూ అంటే వాల్యూ ఏమొచ్చిందంటే ఏ కాస్ 2 ఆల్ఫా వచ్చింది కాబట్టి ఏం చేస్తానంటే క్యూ ప్లేస్లో ఏ కాస్ 2 ఆల్ఫా సబ్స్టిట్యూట్ చేస్తున్నాను. ఇక్కడ ఏ కాస్ 2 ఆల్ఫా హోల్ స్క్వేర్ క్యూ స్క్వేర్ కాబట్టి ఇక్కడ మనకి క్యూ వాల్యూ ఏ కాస్ 2 ఆల్ఫా స్క్వేర్ అంటే హోల్ స్క్వేర్ అవుతుంది. ఇప్పుడు మనం దీన్ని సింప్లిఫై చేస్తే కనుక ఇక్కడ మనం దిస్ ఎంప్లాయీస్ ఇక్కడ ఏమవుతుందంటే 4 ఇంటూ ఏ ఇంటూ ఏ ఏమవుతుంది అక్కడ మనకి ఏ స్క్వేర్ అవుతుంది. సైన్ స్క్వేర్ ఆల్ఫా ఇంటూ కాస్ స్క్వేర్ ఆల్ఫా ప్లస్ ఏ స్క్వేర్ ఇంటూ కాస్ స్క్వేర్ 2 ఆల్ఫా అవుతుంది. అంటే దీనికి స్క్వేర్ అప్లై చేస్తాను. ఇక్కడ ఏ ఇంటూ ఏ ఏమవుతుంది ఇక్కడ మనకి ఏ స్క్వేర్ అవుతుంది. సైన్ ఆల్ఫా హోల్ స్క్వేర్ అంటే సైన్ స్క్వేర్ ఆల్ఫా అవుతుంది. కాస్ ఆల్ఫా హోల్ స్క్వేర్ అంటే కాస్ స్క్వేర్ ఆల్ఫా అవుతుంది. ప్లస్ ఇక్కడ ఏ స్క్వేర్ అవుతుంది. వాల్యూ కాస్ 2 ఆల్ఫా స్క్వేర్ అంటే కాస్ స్క్వేర్ 2 ఆల్ఫా అవుతుంది. ఇప్పుడు మనకి దీని వాల్యూ ఎంత వస్తుందంటే ఇక్కడ మనకి ఇప్పుడు దీన్ని ఎలా చేద్దామంటే ఇక్కడ మనం 4 ఇంటూ ఈ రెండిట్లో ఏం కామన్ తీయచ్చు, రెండిట్లో ఏ స్క్వేర్ అనేది కామన్ తీయచ్చు కాబట్టి మనం ఈ రెండిట్లో ఏ స్క్వేర్ అనేది కామన్ తీస్తున్నాను. ఏ స్క్వేర్ కామన్ తీస్తే కనుక మనకి ఇక్కడ రిమైనింగ్ ఏం మిగిలిందంటే 4 సైన్ స్క్వేర్ ఆల్ఫా కాస్ స్క్వేర్ ఆల్ఫా మిగిలింది. 4 సైన్ స్క్వేర్ ఆల్ఫా కాస్ స్క్వేర్ ఆల్ఫా మిగిలింది. నెక్స్ట్ దీనిలో మనం ఏ స్క్వేర్ కామన్ తీస్తే రిమైనింగ్ ఏం మిగులుతుంది అక్కడ కాస్ స్క్వేర్ 2 ఆల్ఫా మిగులుతుంది. ప్లస్ కాస్ స్క్వేర్ 2 ఆల్ఫా. ఏం చేస్తామంటే దీనిలో మనం ఇక్కడ ఈ రెండిట్లోనూ ఏ స్క్వేర్ కామన్ తీసుకున్నాను. కామన్ తీస్తే కనుక మనకి ఇక్కడ 4 సైన్ స్క్వేర్ ఆల్ఫా ఇంటూ కాస్ స్క్వేర్ ఆల్ఫా మిగిలింది. ప్లస్ కాస్ స్క్వేర్ 2 ఆల్ఫా మిగిలింది ఇక్కడ. ఇప్పుడు మనం దీన్ని దిస్ ఎంప్లాయీస్ ఏ స్క్వేర్ ఇంటూ ఇక్కడ దీన్ని ఎలా రాస్తున్నానంటే 4ని 2 సైన్ ఆల్ఫా ఇంటూ కాస్ ఆల్ఫా హోల్ స్క్వేర్ కింద రాసుకున్నాను. ఇక్కడ దీన్ని ఎలా రాస్తున్నానంటే 4ని 2 స్క్వేర్ కింద రాసుకుంటున్నాను. ఇక్కడ 4ని 2 స్క్వేర్ కింద రాసుకుంటే కనుక అప్పుడు ఏమవుతుందంటే 2 స్క్వేర్ సైన్ స్క్వేర్ ఆల్ఫా కాస్ స్క్వేర్ ఆల్ఫా మొత్తాన్ని దీన్ని ఎలా రాసుకుంటున్నాను ఇక్కడ 2 సైన్ ఆల్ఫా కాస్ ఆల్ఫా హోల్ స్క్వేర్ కింద రాసుకున్నాను. ఇప్పుడు మనం దీన్ని సింప్లిఫై చేస్తే ఈ వాల్యూని వస్తుంది. ఇక్కడ మనకి ఇక్కడ 2 స్క్వేర్ అంటే 4 సైన్ ఆల్ఫా హోల్ స్క్వేర్ అంటే సైన్ స్క్వేర్ ఆల్ఫా కాస్ ఆల్ఫా హోల్ స్క్వేర్ అంటే కాస్ స్క్వేర్ ఆల్ఫా అవుతుంది. ప్లస్
cos square 2 alpha. This implies a square into ఇక్కడ మనకి 2 sin alpha cos alpha, మనకి ఇక్కడ 2 sin alpha into cos alpha అంటే మనకి sin 2 alpha అవుతుంది. ఫార్ములా ఇది కూడా ఫార్ములానే, అంటే 2 sin a cos a అంటే sin 2a అవుతుంది. ఇది కూడా మీకు ట్రిగనోమెట్రీలో వస్తుంది ఫార్ములా కూడా. అంటే ఇక్కడ 2 sin alpha into cos alpha అంటే ఫార్ములా ఏమవుతుందంటే ఇక్కడ మనకి sin 2 alpha అవుతుంది. ఇది ఫార్ములా. దీన్ని మనం ఏం రాసుకోవచ్చు అంటే ఇక్కడ మనకి sin 2 alpha whole square plus cos square 2 alpha. This implies a square into మరి దీని స్క్వేర్ అప్లై చేస్తే ఇక్కడ మనం sin square 2 alpha plus cos square 2 alpha అవుతుంది. This implies a square into ఇక్కడ మనకి ఇదే ఫామ్ లో ఉందంటే ఇక్కడ sin square theta plus cos square theta ఫామ్ లో ఉంది. అంటే మనం ఇందాక sin square alpha plus cos square alpha వాల్యూ 1 అవుతుంది. అలాగే ఇది మనకి ఇక్కడ sin square 2 alpha plus cos square 2 alpha అంటే ఇక్కడ మనకి ఆల్ఫా అనేది ఇక్కడ మనకి యాంగిల్ అనేది రెండు సేమ్ గా ఉంది కాబట్టి మనకి sin square theta plus cos square theta వాల్యూ 1 అవుతుంది. అలా ఇక్కడ ఏమవుతుందంటే ఇక్కడ మనకి sin square 2 alpha ప్లస్ కాస్ స్క్వేర్ 2 ఆల్ఫా అంటే ఇక్కడ మనకి యాంగిల్ రెండు సేమ్, అంటే ఇక్కడ ఏ 2 ఆల్ఫా సేమ్ అయినప్పుడు మనకి ఇక్కడ ఫార్ములా ఏమవుతుందంటే sin స్క్వేర్ 2 ఆల్ఫా ప్లస్ కాస్ స్క్వేర్ 2 ఆల్ఫా వాల్యూ మనకి 1 అవుతుంది. దిస్ ఇంప్లైస్ ఈ వాల్యూ ఎంత వస్తుందంటే ఏ స్క్వేర్ అవుతుంది. దేర్ఫోర్ ఇది ఏమవుతుంది మనకి ఇక్కడ RHS. దేర్ఫోర్ 4p స్క్వేర్ ప్లస్ q స్క్వేర్ ఇజ్ ఈక్వల్ టు ఏమవుతుందంటే ఇక్కడ మనకి ఏ స్క్వేర్ అవుతుంది. దేర్ఫోర్ LHS ఇజ్ ఈక్వల్ టు RHS. మనం ఏం చేసామంటే ఫస్ట్ ది ఈక్వేషన్ ఆఫ్ ది లెంత్ ఆఫ్ ది పర్పెండిక్యులర్ డిస్టెన్స్ ఫ్రమ్ హారిజాన్ టు ది ఫస్ట్ లైన్ కనుక్కున్నాము. దాని నుంచి మనకి p వాల్యూ వచ్చింది. అలాగే ది లెంత్ ఆఫ్ ది పర్పెండిక్యులర్ q ఈజ్ ఈక్వల్ టు ది లెంత్ ఆఫ్ ది పర్పెండిక్యులర్ డిస్టెన్స్ ఫ్రమ్ హారిజాన్ టు ది సెకండ్ లైన్ కనుక్కున్నాము. దాని ఫార్ములా అప్లై చేస్తే మనకి q వాల్యూ వచ్చింది. మనకి ఇచ్చిన కండిషన్ ఏంటంటే మనకి 4p స్క్వేర్ ప్లస్ q స్క్వేర్ తీసుకుని మనం ఏం ప్రూవ్ చేయాలంటే ఏ స్క్వేర్ అని చెప్పి ప్రూవ్ చేయాలి. మనం ఆ వాల్యూస్ ని p వాల్యూ q వాల్యూని దీనిలో సబ్స్టిట్యూట్ చేసుకుంటే మనకి RHS ఏ స్క్వేర్ అని వచ్చింది. దిస్ ఈజ్ ఆన్సర్. నెక్స్ట్ ప్రాబ్లం ఏంటి చూద్దాము. నెక్స్ట్ మనకి ఇక్కడ ప్రాబ్లం ఏమి ఇచ్చారంటే ఫైండ్ ద ఈక్వేషన్స్ ఆఫ్ ది స్ట్రైట్ లైన్స్ పాసింగ్ త్రూ ది పాయింట్. ఏ పాయింట్ గుండా పాస్ అవుతుంది ఇక్కడ మనకి 1, 2 గుండా పాస్ అవుతుంది. అండ్ మేకింగ్ అన్ యాంగిల్ ఆఫ్ 60 degrees విత్ ద లైన్ √3x ప్లస్ y ప్లస్ 2 ఈజ్ ఈక్వల్ టు 0. ఇక్కడ మనకి రూట్ అనేది making angle of 60 degrees with the line √3x plus y plus 2 is equal to 0. సమ్లో ఏమంటున్నారంటే ఇక్కడ మనకి ది ఈక్వేషన్స్ ఆఫ్ ది స్ట్రైట్ లైన్స్, అంటే స్ట్రైట్ లైన్స్ అనేది దేని గుండా పాస్ అవుతున్నాయి అంటే ఇక్కడ మనకి 1, 2 గుండా పాస్ అవుతున్నాయి. మనకి ఇక్కడ స్ట్రైట్ లైన్స్ అనేవి 1, 2 గుండా పాస్ అవుతున్నాయి. అండ్ మేకింగ్ అన్ యాంగిల్ ఆఫ్ 60 degrees అంటే ఆ లైన్ అంటే ఆ పాయింట్ యొక్క లైన్ కి చేసే యాంగిల్ అంతా ఇక్కడ మనకి 60 degrees. అంటే ఇక్కడ మనకి స్ట్రైట్ లైన్స్ అనేవి దేని గుండా పాస్ అవుతున్నాయి ఇక్కడ మనకి 1, 2 గుండా పాస్ అవుతున్నాయి. ఆ స్ట్రైట్ లైన్ యొక్క యాంగిల్ ఎంత ఇచ్చారంటే ఇక్కడ మనకి 60 degrees విత్ ద లైన్. ఏ లైన్ తో చేయాలంటే ఇక్కడ మనకి √3x ప్లస్ y ప్లస్ 2 ఈజ్ ఈక్వల్ టు 0 తో చేసే యాంగిల్ ఎంత ఇచ్చారంటే 60 degrees ఇచ్చారు. అయితే మనం ఏం కనుక్కోవాలంటే స్ట్రైట్ లైన్స్ యొక్క ఈక్వేషన్స్ కనుక్కోవాలి, అంటే ఆ స్ట్రైట్ లైన్స్ యొక్క ఈక్వేషన్స్ కనుక్కోవాలి. ఇప్పుడు మనం దీన్ని డయాగ్రామ్ లో చూద్దాం. ఇక్కడ సొల్యూషన్ దీని డయాగ్రామ్ ఏంటంటే ది ఈక్వేషన్ ఆఫ్ ది స్ట్రైట్ లైన్స్ అనేవి దేని గుండా పాస్ అవుతున్నాయి అంటే ఇక్కడ మనకి p ఆఫ్ 1, 2 గుండా పాస్ అవుతున్నాయి. అంటే ఈ రెండు లైన్స్ కూడా p ఆఫ్ 1, అంటే 1, 2 అనే పాయింట్ గుండా పాస్ అవుతున్నాయి. అండ్ మేక్ an యాంగిల్ ఆఫ్ 60 degrees విత్ ద లైన్, అంటే ఈ లైన్ తో చేసే యాంగిల్ అంటే ఈ లైన్. అలాగే మనం ఇక్కడ స్ట్రైట్ లైన్ తీసుకున్నాము. దిస్ లైన్ ఈజ్ √3x ప్లస్ y ప్లస్ 2 ఈజ్ ఈక్వల్ టు 0. అంటే ఈ లైన్ అనేది ఈ లైన్ తో చేసే విత్ ద యాంగిల్ అంత ఇచ్చారు ఇక్కడ మనకి 60 degrees. అలా ఈ లైన్ అనేది ఈ లైన్ తో చేసే యాంగిల్ ఇక్కడ మనకి 60 degrees. అయితే ఈ రెండు లైన్ మనకు కనుక్కోవాల్సింది ఏంటంటే ఈ రెండు స్ట్రైట్ లైన్స్ కనుక్కోవాలి. ఈ స్ట్రైట్ లైన్ అలాగే మనం ఈ స్ట్రైట్ లైన్ కనుక్కోవాలి. అయితే కానీ మనకి ఇక్కడ పాసింగ్ అంటే ఈక్వేషన్ ఆఫ్ ది స్ట్రైట్ లైన్స్ అనేవి పాసింగ్ త్రూ ది పాయింట్ 1, 2 గుండా పాస్ అవుతున్నాయి. అలాగే మేకింగ్ అన్ యాంగిల్ 60 degrees విత్ ద లైన్, అంటే ఈ లైన్ అనేది ఈ యాంగిల్ తో చేసే ఈ లైన్ తో చేసే యాంగిల్ అంటే ఇక్కడ మనకి 60 degrees. అలాగే ఈ లైన్ తో చేసే యాంగిల్ ఎంత అంటే ఇక్కడ మనకి 60 degrees ఇచ్చారు. అయితే మనం ఏం కనుక్కోవాలంటే ఈక్వేషన్స్ ఆఫ్ ది స్ట్రైట్ లైన్స్, అంటే ఈ స్ట్రైట్ లైన్స్ యొక్క ఈక్వేషన్స్ కనుక్కోవాలి. అయితే కనుక మనకి ఇక్కడ ఈ స్ట్రైట్ లైన్ అనేది ఆల్రెడీ ఇక్కడ మనకి ఇచ్చేసారు.
అయితే కనుక మనకి ఇక్కడ ఈ స్ట్రైట్ లైన్ అనేది ఈక్వేషన్ కనుక్కోవాలి. అయితే కనుక మనకి ఈ స్ట్రైట్ లైన్ అనేది దేని గుండా పాస్ అవుతుందంటే ఇక్కడ పాయింట్ 1, 2 గుండా పాస్ అవుతుంది. అయితే కనుక ఈ స్ట్రైట్ లైన్ యొక్క స్లోప్ నేను ఎంగా తీసుకుంటున్నాను. అంటే ది ఈక్వేషన్ ఆఫ్ ది స్ట్రైట్ అంటే లెట్ ఎం బి ద స్లోప్ ఆఫ్ ది రిక్వైర్డ్ లైన్. అంటే మీరు ఈ లైన్కి చేసే యాంగిల్ అయినా చేయొచ్చు, లేదా ఈ లైన్కి చేసే యాంగిల్ అయినా మీరు ఫైండ్ చేయొచ్చు. రెండు ఒకే యాంగిల్ కాబట్టి మనం ఈ రెండు లైన్స్లో ఏదో ఒక లైన్ తీసుకుని ఆ రెండు స్ట్రైట్ లైన్స్ మనం ప్రూవ్ చేయొచ్చు. అయితే కనుక నేను లెట్ ఎం బి ద స్లోప్ ఆఫ్ ది రిక్వైర్డ్ లైన్ అంటే మనం కనుక్కోవాల్సిన లైన్ యొక్క స్లోప్ నేను ఇక్కడ ఎంగా తీసుకుంటున్నాను. అలాగే అంటే ఆ లైన్ యొక్క స్లోప్ నేను ఎంగా తీసుకుంటున్నాను. అలాగే ఇక్కడ మనకి ఆల్రెడీ లైన్ ఇచ్చారు కాబట్టి ఇక్కడ మనకి ఈ లైన్ యొక్క స్లోప్ కనుక్కుంటాను. ఆ రెండింటికి మధ్య యాంగిల్ మనకి టీటా అనేది 60 degrees ఇచ్చారు కాబట్టి మనం యూస్ చేసే ఫార్ములా ఏంటంటే మనకి ఇక్కడ ఈ లైన్ యొక్క స్లోప్ m1 గా తీసుకుంటే అంటే m1 = m అవుతుంది. అలాగే ఈ లైన్ యొక్క స్లోప్ నేను m2 గా తీసుకుంటే కనుక మనకి tan θ = మోడ్యులస్ ఆఫ్ m1 - m2 / 1 + m1 m2 ఆ ఫార్ములా యూస్ చేసి మనం ఈక్వేషన్ ఆఫ్ ది స్ట్రైట్ లైన్స్ అనేవి ఫైండ్ చేద్దాము. ఫస్ట్ నేను ఏమనుకుంటున్నానంటే లెట్ m బి ద స్లోప్ ఆఫ్ ది రిక్వైర్డ్ లైన్. let the slope of the required line be m. అంటే నేను ఇక్కడ కనుక్కోవాల్సిన స్ట్రైట్ లైన్ యొక్క ఈక్వేషన్ యొక్క స్లోప్ని నేను కనుక్కోవాల్సిన యొక్క స్ట్రైట్ లైన్స్ యొక్క స్లోప్ నేను ఏమనుకుంటున్నాను అంటే ఇక్కడ m అనుకుంటున్నాను. అది ఏమవుతుందంటే m అవుతుంది. దాన్ని నేను ఏమనుకుంటున్నాను అంటే ఇక్కడ దట్ ఈజ్ m1 = m. అంటే m నేను ఇక్కడ ఏం తీసుకుంటున్నాను అంటే m1 గా తీసుకుంటున్నాను. దట్ ఈజ్ m1 = m అవుతుంది. అలాగే నెక్స్ట్ మనకి ఇక్కడ పాయింట్ ఏమి ఇచ్చారంటే గివెన్ పాయింట్ 1, 2 ఇచ్చారు. గివెన్ పాయింట్ p = 1, 2 ఇచ్చారు. అయితే కనుక మనకి ఇక్కడ కనుక్కోవాల్సింది ఏంటంటే ఈ స్ట్రైట్ లైన్ యొక్క ఈక్వేషన్ కాబట్టి ఈ ఈక్వేషన్ ఆఫ్ ది స్ట్రైట్ లైన్ పాసింగ్ త్రూ ది పాయింట్ ఏ పాయింట్ గుండా పాస్ అవుతుంది ఇక్కడ మనకి 1, 2 అండ్ హ్యావింగ్ స్లోప్ m అయితే కనుక అంటే మనకి ఇక్కడ స్లోప్ పాయింట్ ఫామ్ అవుతుంది. మనకి స్లోప్ పాయింట్ ఫామ్ అయితే కనుక మనకి ఫార్ములా ఏమవుతుందంటే y - y1 = m × x - x1 అవుతుంది. అంటే ది ఈక్వేషన్ ఆఫ్ ది స్ట్రైట్ లైన్ పాసింగ్ టు ది పాయింట్ 1, 2 అండ్ హ్యావింగ్ స్లోప్ m అయితే కనుక అది ఫార్ములా అవుతుంది. ఫార్ములా రాసుకుందాము. ది ఈక్వేషన్ ఆఫ్ ది స్ట్రైట్ లైన్ equation of the straight line passing through the point దేని గుండా పాస్ అవుతుంది అంటే ఇక్కడ మనకి 1, 2 గుండా పాస్ అవుతుంది. పాసింగ్ త్రూ ది పాయింట్ 1, 2 అండ్ హ్యావింగ్ స్లోప్ m is y - y1 = m × x - x1 అవుతుంది. మనకి x1 y1 పాయింట్ అంటే ఇక్కడ మనకి 1, 2 అవుతుంది. ఇక్కడ మనకి y - y1 అంటే ఇక్కడ పాయింట్ అంతా మనకి 2 అవుతుంది. y - 2 = m × x - x1 అంటే వాల్యూ అంతా మనకి 1 అవుతుంది. ఇప్పుడు దీన్ని ఈక్వేషన్ 1 కింద అంటే ఆ స్ట్రైట్ లైన్ యొక్క ఈక్వేషన్ ఇక్కడ మనకి y - 2 = m × x - 1 అవుతుంది. దీన్ని లైన్ ఈక్వేషన్ 1 కింద తీసుకుంటున్నాను. అలాగే మనకి ఇచ్చిన గివెన్ లైన్ ఏంటి ఇక్కడ మనకి గివెన్ లైన్ ఈజ్ ఇక్కడ మనకి గివెన్ లైన్ ఏమి ఇచ్చారంటే √3x + y + 2 = 0. √3x + y + 2 = 0. √3x + y + 2 = 0 మనకి ఇచ్చిన లైన్ ఈక్వేషన్ ఇది. అయితే కనుక మనం ఈ లైన్ నుంచి మనం ఏం కనుక్కోవాలంటే స్లోప్ కనుక్కోవాలి. స్లోప్ ఆఫ్ ది లైన్ ఈజ్ ఈ లైన్ ఇందాక స్లోప్ మనం ఇక్కడ ఏమనుకున్నామంటే ఆ లైన్ యొక్క స్లోప్ నేను ఇక్కడ m1 గా తీసుకున్నాం కాబట్టి m1 = ఇక్కడ m గా తీసుకున్నాము. ఈ లైన్ యొక్క స్లోప్ నేను ఇక్కడ m2 గా తీసుకుంటున్నాను. m2 = -a/b. మనకి ఈ లైన్ యొక్క స్లోప్ కనుక్కోవడానికి ఫార్ములా ఏంటంటే -a/b అవుతుంది. ఇక్కడ మనకి a అంటే వాల్యూ ఎంత అవుతుందంటే √3 అలాగే b అంటే వాల్యూ ఇక్కడ మనకి 1 అవుతుంది. c వాల్యూ ఇక్కడ మనకి 2. c అవసరం లేదు. ఇక్కడ మనకి -a/b కాబట్టి ఇక్కడ మనకి a వాల్యూ ఎంత అవుతుంది ఇక్కడ మనకి √3 అవుతుంది. అంటే ఇక్కడ -√3 b వాల్యూ ఇక్కడ మనకి 1 అంటే టోటల్గా ఏమొస్తుందంటే ఇక్కడ మనకి -√3 అవుతుంది. అంటే ఇక్కడ మనకి m2 యొక్క స్లోప్ ఎంత అవుతుంది ఇక్కడ మనకి -√3 అవుతుంది. అంటే m2 = -√3. m1 = m అయింది. అలాగే m2 = ఎంత వచ్చింది ఇక్కడ మనకి -√3 అయ్యింది. ఇప్పుడు మనకు ఫైండ్ చేయాల్సిందంటే
ఇక్కడ మనకి మేకింగ్ అన్ యాంగిల్ 60 degrees విత్ ద లైన్, అంటే మనకి ఈ రెండు లైన్స్ యొక్క యాంగిల్ ఎంత ఇచ్చారు, ఇక్కడ మనకి 60 degrees ఇచ్చారు. లెట్ θ బి ద యాంగిల్ బిట్వీన్ ది లైన్స్. ఇఫ్ θ ఇస్ ద, లేదా గివెన్ దట్ కూడా రాసుకోవచ్చు. Given that the angle between the given that theta is the angle between the lines, angle between the lines 1 and 2 is, ఎంత ఇచ్చారంటే ఇక్కడ మనకి డేటా ఈజ్ ఈక్వల్ టు, డేటా అనేది ఏమవుతుందంటే యాంగిల్ బిట్వీన్ ది లైన్స్ 1 and 2 ఈజ్ మనకి ఎంత ఇచ్చారంటే ఇక్కడ మనకి 60 degrees ఇచ్చారు. దట్ ఈజ్ ఏమవుతుందంటే ఇక్కడ మనకి డేటా ఈజ్ ఈక్వల్ టు 60 degrees ఇచ్చారు. అయితే కనుక మనకి వీ నో దట్ టూ లైన్స్ మధ్య మన యాంగిల్ కనుక్కోవడానికి ఫార్ములా ఏమవుతుందంటే tan θ ఈజ్ ఈక్వల్ టు, వీ నో దట్ tan θ ఈజ్ ఈక్వల్ టు మోడ్ ఆఫ్ m1 minus m2 by 1 plus m1 m2 అవుతుంది. మనకి టూ లైన్స్ మధ్య యాంగిల్ కనుక్కోవడానికి ఫార్ములా ఏంటంటే tan θ ఈజ్ ఈక్వల్ టు m1 minus m2 by 1 plus m1 m2 అవుతుంది. ఇక్కడ మనకి tan θ అంటే θ వాల్యూ మనకి ఏం తెలుసు అంటే ఇక్కడ మనకి 60 degrees అని తెలుసు. θ ఈజ్ ఈక్వల్ టు 60 degrees కాబట్టి ఆ వాల్యూ నేను ఇక్కడ సబ్స్టిట్యూట్ చేస్తున్నాను. θ 60 degrees. అలాగే నెక్స్ట్ మనకి ఇక్కడ m1, ఇక్కడ మనకి m1 అంటే వాల్యూ ఏం తీసుకున్నా అంటే ఎంగా తీసుకున్నాము. అలాగే నెక్స్ట్ m2 అంటే ఇక్కడ మనకి వాల్యూ అంతా -√3 కాబట్టి ఇక్కడ మైనస్ మైనస్ ఏమవుతుందంటే +√3 అవుతుంది బై 1. ఇక్కడ మనకి m1 అంటే వాల్యూ అంతా m, అలాగే m2 అంటే వాల్యూ అంతా మనకి -√3 కాబట్టి ఇక్కడ మన ప్లస్ ఇంటూ మైనస్ ఏమవుతుంది, -√3 m అవుతుంది. మోడ్లెస్ క్లోజ్. ఇక్కడ మనకి 1 plus m1 m2 అన్న, అంటే m1 అంటే వాల్యూ అంతా m, m2 అంటే వాల్యూ అంతా మనకి ఇక్కడ మనకి -√3 కాబట్టి ప్లస్ ఇంటూ మైనస్ -√3 m అవుతుంది. ఇప్పుడు మనం దీన్ని సింప్లిఫై చేస్తే కనుక మనకి tan 60 అంటే వాల్యూ √3 అవుతుంది. దిస్ ఇంప్లైస్ m ప్లస్ √3 by 1 minus √3 m. ఇక్కడ మనం మోడ్లెస్ కనుక రిమూవ్ చేస్తే కనుక ఏమవుతుందంటే వాల్యూ ప్లస్ ఆర్ మైనస్ అవుతుంది కాబట్టి ఇక్కడ మనం m ప్లస్ √3 by 1 minus √3 m is equal to plus or minus √3. అంటే ఇక్కడ మనం మోడ్లెస్ రిమూవ్ చేస్తున్నాం అంటే అది ప్లస్ ఆర్ మైనస్ అవుతుంది. ఆ ప్లస్ ఆర్ మైనస్ ఏం చేసామంటే దీనికి అప్లై చేస్తే ఇక్కడ మనకి ప్లస్ ఆర్ మైనస్ √3 అవుతుంది. ఇప్పుడు ఏం చేద్దామంటే కేస్ 1 ప్లస్ √3 అయినప్పుడు m వాల్యూ కనుక్కున్నాం. అలాగే ఇక్కడ -√3కి ఈక్వల్ అయినప్పుడు వాల్యూ కనుక్కుందాం. కేస్ 1 m plus √3 by 1 minus √3m is equal to, ఇక్కడ నేను ప్లస్ √3 తీసుకుంటున్నాను, +√3. ఇప్పుడు మనం దీన్ని సింప్లిఫై చేస్తే కనుక మనం m plus √3 is equal to, దీన్ని క్రాస్ మల్టిప్లికేషన్ చేస్తే అవుతుంది ఇక్కడ మనకి √3 into 1 minus √3 m అవుతుంది. ఇప్పుడు మనం దీన్ని సింప్లిఫై చేస్తే ఇక్కడ మనకి m plus √3 is equal to √3 into 1 అవుతుంది, ఇక్కడ మనకి √3 అవుతుంది. మైనస్ √3 into √3 ఎంత అవుతుంది, ఇక్కడ మనకి 3 అవుతుంది, 3m అవుతుంది. ఇప్పుడు మనం దీనిలో చూసినట్లయితే కనుక మనకి √3 ఈ √3 అనేది క్యాన్సిల్ అవుతుంది. నెక్స్ట్ ఏం మిగులుతుంది, ఇక్కడ మనకి -3m ఉంది. ఆ -3m ఏం చేస్తుంటే నేను లెఫ్ట్ సైడ్ తీసుకొస్తున్నాను. అంటే ఏమవుతుందంటే ఇక్కడ మనకి 3m + m ఇజ్ ఈక్వల్ టు 0 అవుతుంది. 3m + m అంటే 4m అవుతుంది, ఈక్వల్ టు 0. దిస్ ఇంప్లైస్ m ఇజ్ ఈక్వల్ ఎంత అవుతుంది, ఇక్కడ మనకి వాల్యూ 0 అవుతుంది. అంటే మనకి ఒక m వాల్యూ ఎంత వచ్చింది మనకి ఇక్కడ m ఇజ్ ఈక్వల్ టు 0 వచ్చింది. నెక్స్ట్ కేస్ 2 ఏం తీసుకుందామంటే ఇక్కడ కేస్ 2లో m plus √3 by 1 minus √3m is equal to, ఇందాక మనకి ఇక్కడ ఇందాక మనం +√3 తీసుకున్నాం కాబట్టి ఇప్పుడు ఏం చేద్దామంటే -√3 తీసుకుని చేద్దాం. ఇక్కడ
m plus root 3 by 1 minus root 3 m is equal to minus root 3. ఇప్పుడు మనం దీన్ని క్రాస్ మల్టిప్లికేషన్ చేస్తే కనుక ఇక్కడ మనకి m plus root 3 is equal to minus root 3 into 1 minus root 3 m అవుతుంది. దిస్ ఎంప్లాయిస్ m plus root 3 is equal to దీన్ని మైనస్ రూట్ 3తో లోపల మల్టిప్లై చేస్తే కనుక మనకి ఇక్కడ మైనస్ రూట్ 3 మైనస్ మైనస్ ఏమవుతుందంటే ప్లస్ అవుతుంది. రూట్ 3 ఇంటూ రూట్ 3 ఏమవుతుందంటే 3 m అవుతుంది. ఇక్కడ ఏం చేస్తానంటే మైనస్ రూట్ 3తో మల్టిప్లై చేస్తే కనుక మనకి మైనస్ రూట్ 3 మైనస్ మైనస్ ఏమవుతుందంటే ఇక్కడ ప్లస్ అవుతుంది. రూట్ 3 ఇంటూ రూట్ 3 ఏమవుతుందంటే 3 అవుతుంది m. ఇప్పుడు మనం దీన్ని సింప్లిఫై చేస్తే కనుక మనకి ఇక్కడ 3m అంటే ఈ ఎంని ఏం చేద్దాం అంటే రైట్ సైడ్ తీసుకెళ్తే కనుక ఏమవుతుందంటే ఇక్కడ మనకి 3m మైనస్ m అవుతుంది. అంటే 3m మైనస్ m అంటే ఏమవుతుంది మనకి 2m అవుతుంది. ఇక్కడ మనకి ఇక్కడ ఏం చేస్తుందంటే ఈ ఎంని రైట్ సైడ్ తీసుకెళ్తే కనుక మనకి ఇక్కడ 3m మైనస్ m అవుతుంది. అలాగే ఈ రూట్ 3ని ఏం చేస్తున్నా అంటే లెఫ్ట్ సైడ్ తీసుకొస్తున్నాను. రూట్ 3 ప్లస్ రూట్ 3 అవుతుంది. దిస్ ఎంప్లాయిస్ ఏమవుతుంది ఇక్కడ మనకి 2 రూట్ 3 ఈజ్ ఈక్వల్ టు 3m మైనస్ m అంటే 2m అవుతుంది. దిస్ ఎంప్లాయిస్ ఇక్కడ మనకి ఈ టూ క్యాన్సిల్ అయితే కనుక మనకి ఇక్కడ m ఈజ్ ఈక్వల్ టు రూట్ 3 వస్తుంది. ఇక్కడ మనకి mకి 2 వాల్యూస్ వచ్చినాయి. m ఈజ్ ఈక్వల్ టు 0 ఒకటి, అలాగే m ఈజ్ ఈక్వల్ టు రూట్ 3 వచ్చింది. సబ్స్టిట్యూట్ m వాల్యూ ఇన్ ఈక్వేషన్ 1 అంటే m వాల్యూని ఏం చేస్తున్నానంటే ఈక్వేషన్ 1లో సబ్స్టిట్యూట్ చేస్తున్నాను. అలాగే m ఈజ్ ఈక్వల్ టు రూట్ 3ని ఈక్వేషన్ 1లో సబ్స్టిట్యూట్ చేస్తున్నాను. సబ్స్టిట్యూట్ m ఈజ్ ఈక్వల్ టు 0 సబ్స్టిట్యూట్ m ఈజ్ ఈక్వల్ టు 0 ఇన్ ఈక్వేషన్ 1. మనకి ఈక్వేషన్ 1 ఏమొచ్చిందంటే ఇక్కడ మనకి ఈక్వేషన్ 1 అంటే ఎంత వచ్చింది మనకి ఇక్కడ వాల్యూ y మైనస్ 2 ఈజ్ ఈక్వల్ టు m ఇంటూ x మైనస్ 1. y మైనస్ 2 ఈజ్ ఈక్వల్ టు m ఇంటూ x మైనస్ 1. మనకి ఇక్కడ m ఈజ్ ఈక్వల్ టు 0 అని దీనిలో పెడితే కనుక అక్కడ y మైనస్ 2 ఈజ్ ఈక్వల్ టు 0 ఇంటూ x మైనస్ 1 అవుతుంది. అంటే m వాల్యూని నేను ఈక్వేషన్ 1లో సబ్స్టిట్యూట్ చేశాను. ఇప్పుడు m వాల్యూ 0 అవుతుంది. ఇప్పుడు మొత్తం ఏమొస్తుందంటే ఇక్కడ మనకి y మైనస్ 2 ఈజ్ ఈక్వల్ టు 0 అంటే మొత్తం వాల్యూ ఏమవుతుంది 0 అవుతుంది. నెక్స్ట్ ఇదొక ఈక్వేషన్ వచ్చింది. నెక్స్ట్ సబ్స్టిట్యూట్ m ఈజ్ ఈక్వల్ టు రూట్ 3ని ఈక్వేషన్ 1లో సబ్స్టిట్యూట్ చేస్తున్నాను. m ఈజ్ ఈక్వల్ టు రూట్ 3 ఇన్ ఈక్వేషన్ 1. మనకి ఈక్వేషన్ 1 అంటే ఇక్కడ మనకి y మైనస్ 2 ఈజ్ ఈక్వల్ టు m ఇంటూ x మైనస్ 1. y మైనస్ 2 ఈజ్ ఈక్వల్ టు m ఇంటూ x మైనస్ 1 అవుతుంది. దిస్ ఎంప్లాయిస్ y మైనస్ 2 ఈజ్ ఈక్వల్ టు m అంటే వాల్యూ అంతా మనకి ఇక్కడ రూట్ 3 కాబట్టి రూట్ 3 ఇంటూ x మైనస్ 1 m వాల్యూ ఇక్కడ సబ్స్టిట్యూట్ చేశాను. చేస్తే కనుక మనకి ఇక్కడ y మైనస్ 2 ఈజ్ ఈక్వల్ టు రూట్ 3 ఇంటూ x రూట్ 3x మైనస్ రూట్ 3. y మైనస్ 2 ఈజ్ ఈక్వల్ టు రూట్ 3 అంటే x అవుతుంది మనకి ఇక్కడ రూట్ 3x అవుతుంది. అలాగే నెక్స్ట్ మనకి మైనస్ రూట్ 3 అవుతుంది. దిస్ ఎంప్లాయిస్ ఇక్కడ ఏం చేస్తున్నానంటే నేను y మైనస్ 2ని రైట్ సైడ్ తీసుకెళ్తున్నాను. ఇక్కడ మనకి ఎంత వస్తుందంటే రూట్ 3x ఈ ప్లస్ y మనం రైట్ సైడ్ తీసుకెళ్తే ఏమవుతుందంటే మనకి మైనస్ y అవుతుంది. మైనస్ y అలాగే నెక్స్ట్ మైనస్ 2ని నేను రైట్ సైడ్ తీసుకెళ్తే కనుక ఏమవుతుంది ఇక్కడ మనకి ప్లస్ 2 అవుతుంది. 2 మైనస్ రూట్ 3 ఈజ్ ఈక్వల్ టు 0 అంటే మనకి ఇక్కడ ఒక లైన్ ఈక్వేషన్ ఏమొచ్చింది. దిస్ ఈజ్ సెకండ్ లైన్ ఈక్వేషన్. మనకి ఇక్కడ ఫస్ట్ లైన్ ఈక్వేషన్ ఏమొచ్చిందంటే y మైనస్ 2 ఈజ్ ఈక్వల్ టు 0 వచ్చింది. అలాగే నెక్స్ట్ మనకి సెకండ్ లైన్ ఈక్వేషన్ ఏమొచ్చిందంటే రూట్ 3x మైనస్ y ప్లస్ 2 మైనస్ రూట్ 3 ఈక్వల్ టు 0. Therefore the required equations are ఏమొచ్చిందంటే ఇక్కడ మనకి y మైనస్ 2 ఈజ్ ఈక్వల్ టు 0 అండ్ రూట్ 3x మైనస్ y ప్లస్ 2 మైనస్ రూట్ 3 ఈజ్ ఈక్వల్ టు 0 ప్లస్ 2 మైనస్ రూట్ 3 ఈజ్ ఈక్వల్ టు 0. మనకి కావాల్సిన లైన్స్ ఈక్వేషన్స్ ఏమొచ్చాయంటే మనకి y మైనస్ 2 ఈజ్ ఈక్వల్ టు 0 అండ్ రూట్ 3x మైనస్ y ప్లస్ 2 మైనస్ రూట్ 3 ఈజ్ ఈక్వల్ టు 0. మనకు కావాల్సిన స్ట్రైట్ లైన్స్ అంటే మనం ఇక్కడ ఏం కనుక్కున్నామంటే ఏ స్ట్రైట్ లైన్స్ కనుక్కున్నామంటే ఇక్కడ
మనం కనుక్కున్నవి ఏంటంటే ఈ 2 స్ట్రెయిట్ లైన్స్‌ని కనుక్కున్నాము. అంటే మనకొచ్చింది ఏంటంటే ఒక లైన్ y - 2 0 వచ్చింది. ఇంకొక లైన్ ఏమొచ్చిందంటే మనకి √3x + y - 2 + √3 అంటే మనకి సెకండ్ లైన్ ఈక్వేషన్ ఏమొచ్చిందో ఇవి మనం కనుక్కున్నవి ఏంటంటే ఈ 2 స్ట్రెయిట్ లైన్స్ యొక్క ఈక్వేషన్స్ కనుక్కున్నాము. నెక్స్ట్ therefore the required equations are this one √3x - y 2 minus √3 equal to 0. Next problem. ఇక్కడ మనకి నెక్స్ట్ ప్రాబ్లం ఏమి ఇచ్చారంటే ఫైండ్ ద ఈక్వేషన్స్ ఆఫ్ ది స్ట్రైట్ లైన్స్ పాసింగ్ త్రూ ది పాయింట్ -10, 4 అండ్ మేకింగ్ అన్ యాంగిల్ ఆఫ్ θ విత్ ద లైన్ x - 2y = 10 సచ్ దట్ tan θ = 2 ఇచ్చారు. అంటే మీకు ఇందాక ప్రాబ్లంలో ఏంటంటే మనకి అక్కడ యాంగిల్ డైరెక్ట్గా ఇచ్చేసారు. 60 degrees అని ఇచ్చారు. అక్కడ మనకి θ వాల్యూ ఇచ్చారు. ఇక్కడ ఏం చేశారంటే డైరెక్ట్గా మనకి tan θ అనేది ఇచ్చేసారు. tan θ = 2 అని ఇచ్చేసారు. అంటే మనం ఏం చేయాలంటే డైరెక్ట్గా ఆ వాల్యూని అక్కడ సబ్స్టిట్యూట్ చేస్తే సరిపోతుంది. ఇందాక సమ్లో ఏంటంటే మనకి అక్కడ θ అనేది 60 degrees ఇచ్చారు కాబట్టి మనం ఆ θ వాల్యూ సబ్స్టిట్యూట్ చేసుకుని tan వాల్యూ కనుక్కున్నాము. అంటే tan 60 వాల్యూగా తీసుకున్నాం అక్కడ. ఇక్కడ మనకి డైరెక్ట్గా tan θ = 2 అని ఇచ్చేసారు యాంగిల్. ఇందాక ప్రాబ్లం ఇది సేమ్ ఒకటే మోడల్. అయితే కానీ జస్ట్ ఇక్కడ మనకి tan θ అనేది డైరెక్ట్గా ఇచ్చారు. సొల్యూషన్ చూద్దాం ఇక్కడ. మనకి దీనికి డయాగ్రామ్ ఎలా వస్తుందంటే ది ఈక్వేషన్ ఆఫ్ ది లైన్స్ పాసింగ్ త్రూ దేని గుండా పాస్ అవుతుంది ఇక్కడ మనకి -10, 4 గుండా పాస్ అవుతుంది. స్ట్రైట్ లైన్ ఇచ్చింది ఏంటంటే మనకి x - 2y -10 = 0. ఇక్కడ మనకి ఇచ్చిన x - 2y -10 = 0 అనే స్ట్రైట్ లైన్ ఈక్వేషన్ ఇచ్చారు. అయితే కనుక మనకి ఇక్కడ యాంగిల్ θ అంతా విత్ ఆఫ్ θ యాంగిల్ చేస్తుంది ఇక్కడ. దిస్ ఈజ్ యాంగిల్ θ. అంటే మనకి tan θ = 2 ఇచ్చేసారు కాబట్టి మనం కనుక్కోవాల్సిన స్ట్రైట్ లైన్స్ ఈక్వేషన్స్ ఏంటంటే ఈ స్ట్రైట్ లైన్ ఈక్వేషన్ ఈ స్ట్రైట్ లైన్ యొక్క ఈక్వేషన్ మనం కనుక్కోవాలి. ఇప్పుడు మనం ఫస్ట్ ఏమనుకుందామంటే ఈ లైన్ యొక్క స్లోప్ని మనం mగా తీసుకున్నాము. లెట్ the slope of the required line be mగా తీసుకున్నాము. దట్ ఈజ్ దాన్ని ఏమనుకున్నాం మనం ఇక్కడ m1 = mగా తీసుకున్నాము. ఇక్కడ గివెన్ పాయింట్ ఎంత ఇచ్చారంటే గివెన్ పాయింట్ p = -10, 4. అయితే కనుక మనకి ఇక్కడ ది ఈక్వేషన్ ఆఫ్ ది లైన్ పాసింగ్ టు ది పాయింట్ అండ్ హ్యావింగ్ స్లోప్ m అయితే కనుక మన ఫార్ములా ఏమవుతుంది y - y1 = m × x - x1 అవుతుంది. ది ఈక్వేషన్ ఆఫ్ ది స్ట్రైట్ లైన్ పాసింగ్ త్రూ -10, 4 passing through -10, 4 and having slope m is y - y1 = m × x - x1. This is x1, y1. This implies ఇక్కడ మనకి y - y1 అంటే వాల్యూ ఇక్కడ ఎంత అవుతుంది 4 అవుతుంది. = m × x - x1 అంటే ఇక్కడ మైనస్ మైనస్ ఏమవుతుందంటే ప్లస్ అవుతుంది. దీన్ని మనం ఈక్వేషన్ 1 కింద తీసుకున్నాము. నెక్స్ట్ గివెన్ లైన్ ఏమి ఇచ్చారంటే ఇక్కడ మనకి గివెన్ లైన్ x - 2y - 10 = 0. గివెన్ లైన్ x - 2y - 10 = 0. గివెన్ లైన్ ఇచ్చారు. అయితే మనం ఏం కనుక్కోవాలంటే ఫస్ట్ ఈ లైన్ యొక్క నుంచి స్లోప్ కనుక్కుందాము. స్లోప్ ఆఫ్ ది లైన్ ఈ లైన్ యొక్క స్లోప్ నేను ఇక్కడ m2గా తీసుకుంటున్నాను. m2 = -a/b. -a/b అంటే ఇక్కడ ఏ వాల్యూ ఎంత అవుతుందంటే మనకి 1 అవుతుంది. b వాల్యూ ఇక్కడ మనకి -2 అవుతుంది. అంటే మైనస్ ఇక్కడ ఏ వాల్యూ 1 కాబట్టి 1/b వాల్యూ ఇక్కడ మనకి -2 అవుతుంది. అంటే ఇక్కడ ఏమొస్తుందంటే మైనస్ మైనస్ క్యాన్సిల్ అయిపోతే ఇక్కడ మనకి ఎంత వస్తుంది వాల్యూ 1/2 అవుతుంది. స్లోప్ ఆఫ్ ది లైన్కి మనకి -a/b కాబట్టి ఎంత వస్తుందంటే మనకి -1/-2. అంటే ఇక్కడ మైనస్ మైనస్ క్యాన్సిల్ అయిపోతే m2 = ఎంత అవుతుంది ఇక్కడ మనకి వాల్యూ 1/2 అవుతుంది. లెట్ θ be the యాంగిల్ బిట్వీన్ ది లైన్స్ 1 and 2. అంటే ఇక్కడ మనకి θ అనేది
థీటా అనేది యాంగిల్ బిట్వీన్ ది లైన్స్, అంటే ఈ లైన్కి యాంగిల్ బిట్వీన్ ది లైన్ అవుతుంది. థీటా బి ద యాంగిల్ బిట్వీన్ ది లైన్స్. మనకి వీ నో దట్ ఫార్ములా ఏమవుతుందంటే, వీ నో దట్ tan theta is equal to mod of m1 minus m2 by 1 plus m1 m2 అవుతుంది. దిస్ ఇస్ ఫార్ములా. మన ఫార్ములా వస్తుందంటే ఇక్కడ మనకి m1 minus m2 by 1 plus m1 m2 అవుతుంది. దిస్ ఇంప్లైస్ ఇక్కడ మనకి tan theta అంటే ఆల్రెడీ వాల్యూ ఇచ్చేసారు. ఇక్కడ 2 is equal to మోడ్లెస్ ఆఫ్, ఇక్కడ మనకి m1 అంటే వాల్యూ ఏమనుకున్నాం, m అనుకున్నాము, m మైనస్ m2. ఇక్కడ మనకి m2 అంటే వాల్యూ ఎంత వచ్చిందంటే మనకి ఇక్కడ 1/2 వచ్చింది. 1/2 బై ఇక్కడ మనకి 1 ప్లస్ m1 అంటే వాల్యూ m అవుతుంది. అలాగే m2 అంటే వాల్యూ ఎంత అవుతుంది, ఇక్కడ మనకి 1/2 అవుతుంది. అంటే ఎంత వస్తుంది ఇక్కడ మనకి m/2 అవుతుంది. అంటే m ఇంటూ 1/2 అంటే m/2 అవుతుంది. దిస్ ఇంప్లైస్ ఇక్కడ మనం దీన్ని సింప్లిఫై చేస్తే ఇక్కడ మనం ఎంత వస్తుందంటే వాల్యూ ఇక్కడ 2 is equal to, ఇక్కడ పైన 2 LCM రాద్దాము. 2 LCM రాస్తే కనుక మనకి ఇక్కడ 2m మైనస్ 1/2 బై, ఇక్కడ 2 LCM రాస్తే కనుక 2 ప్లస్ m/2 అవుతుంది. ఈ 2 క్యాన్సిల్ అయితే కనుక మనకి ఇక్కడ 2 is equal to 2m మైనస్ 1/2 ప్లస్ m అవుతుంది. ఇక్కడ మనం మోడ్లెస్ కనుక మనం రిమూవ్ చేస్తే కనుక మనం ఏమొస్తుందంటే ఇక్కడ మనకి 2m మైనస్ 1/2 ప్లస్ m is equal to ప్లస్ ఆర్ మైనస్ 2 అవుతుంది. ఇక్కడ మనం మోడ్లెస్ తీసేస్తే కనుక ప్లస్ ఆర్ మైనస్ అవుతుంది. అంటే ఏమవుతుంది ఇక్కడ మనకి 2m మైనస్ 1/2 ప్లస్ m is equal to ఏమవుతుంది ఇక్కడ మనకి ప్లస్ ఆర్ మైనస్ 2 అవుతుంది. ఒకసారి మనం +2తో ఈక్వల్ చేద్దాము. అలాగే నెక్స్ట్ మనం -2తో ఈక్వల్ చేద్దాము. ఇక్కడ ఫస్ట్ మనం ఇక్కడ కేస్ 1, ఏం తీసుకుందామంటే మనం ఫస్ట్ 2m మైనస్ 1/2m ప్లస్ m is equal to 2గా తీసుకుందాం. అంటే 2m మైనస్ 1/2 మైనస్ 1/2 ప్లస్ m is equal to 2. 2 ప్లస్ m is equal to 2గా తీసుకున్నాము. అలాగే నెక్స్ట్ కేస్ 2లో 2m మైనస్ 1/2 ప్లస్ m is equal to -2 కింద తీసుకున్నాము. ఇప్పుడు మనం దీన్ని సింప్లిఫై చేస్తే కనుక మనకి ఇక్కడ 2m మైనస్ 1 is equal to, దీన్ని మనం క్రాస్ మల్టిప్లికేషన్ చేస్తే 2 ఇంటూ 2 ప్లస్ m అవుతుంది. దిస్ ఇంప్లైస్ 2m మైనస్ 1 is equal to 4 ప్లస్ 2m అవుతుంది. ఇక్కడ మనం ఇక్కడ 2m అనేది రెండు క్యాన్సిల్ అయిపోతాయి. ఇక్కడ క్యాన్సిల్ అయితే కానీ మనకి ఈ వాల్యూ అనేది మనం -1 ఈక్వల్ టు 4 అవుతుంది. దిస్ వాల్యూ m వాల్యూ అనేది మనం ఇక్కడ డిఫైన్ చేయలేము. హియర్ m వాల్యూ ఈజ్ నాట్ డిఫైన్ చేస్తే ఇక్కడ మనం m వాల్యూ అనేది మనం డిఫైన్ చేయలేము కాబట్టి దాని వాల్యూ ఏమవుతుందంటే మనకి ఇక్కడ 1/0 అవుతుంది. 1/0 అంటే ఇన్ఫినిటీ అవుతుంది. నెక్స్ట్ 2m మైనస్ 1 ఈక్వల్ టు -2 ఇంటూ 2 ప్లస్ m అవుతుంది. దిస్ ఎంప్లాయిస్ 2m మైనస్ 1 is equal to, లోపల మల్టిప్లై చేస్తే ఇక్కడ మనకి -4 అవుతుంది, -2m అవుతుంది. ఇప్పుడు మనం ఈ వాల్యూని మనం లెఫ్ట్ సైడ్ తీసుకొస్తే కనుక మనం 2m ప్లస్ 2m అంటే 4m అవుతుంది. ఈక్వల్ టు ఇక్కడ -4, ఈ -4 ఇక్కడ -1 రైట్ సైడ్ తీసుకొస్తే ఏమవుతుందంటే +1 అవుతుంది. -4 + 1 అంటే మనకి ఇక్కడ -3 అవుతుంది. దిస్ ఎంప్లాయిస్ m is equal to -3/4 వస్తుంది. మనకి m వాల్యూ 1/0 వచ్చింది ఒక వాల్యూ, ఇంకొక వాల్యూ m is equal to -3/4 వచ్చింది. సబ్స్టిట్యూట్ m వాల్యూస్ ఇన్ ఈక్వేషన్ 1. మన ఈక్వేషన్ 1లో ఈ రెండు m వాల్యూస్ మనం సబ్స్టిట్యూట్ చేద్దాము. ఈక్వేషన్ 1 ఏంటంటే ఇక్కడ మనకి ఈక్వేషన్ 1 ఏంటంటే y-4 is equal to m into x plus 10. y-4 is equal to m into x plus 10. y-4 is equal to m into x plus 10. ఫస్ట్ మనం ఇక్కడ m వాల్యూ 0 తీసుకుందాం. సబ్స్టిట్యూట్ m is equal to 1/0 అని సబ్స్టిట్యూట్ చేద్దాము. దీనిలో సబ్స్టిట్యూట్ చేస్తే ఇన్ ఈక్వేషన్ 1
ఇప్పుడు y మైనస్ 4 ఇజ్ ఈక్వల్ టు ఇక్కడ మనకి 1/0 ఇంటూ ఎక్స్ ప్లస్ 10 అవుతుంది. ఇప్పుడు మనం దీన్ని క్రాస్ మల్టిప్లికేషన్ చేస్తే వాల్యూ 0 అవుతుంది కాబట్టి ఇక్కడ మనకి ఎక్స్ ప్లస్ 10 ఇజ్ ఈక్వల్ టు 0 అవుతుంది. ఇది ఒక లైన్ ఈక్వేషన్. అలాగే నెక్స్ట్ మనకి ఇక్కడ m వాల్యూ అనేది మనకి -3/4 వచ్చింది. దాన్ని కూడా మనం ఏం చేద్దామంటే ఈక్వేషన్ 1లో సబ్స్టిట్యూట్ చేద్దాము. m ఇజ్ ఈక్వల్ టు -3/4 ఇన్ ఈక్వేషన్ 1. ఇక్కడ మనకి ఈక్వేషన్ 1 ఏంటంటే మనకి y మైనస్ 4 ఇజ్ ఈక్వల్ టు m ఇంటూ ఎక్స్ ప్లస్ 10. దిస్ ఇంప్లైస్ y మైనస్ 4 ఇజ్ ఈక్వల్ టు m అంటే ఇక్కడ మనకి -3/4 ఇంటూ ఎక్స్ ప్లస్ 10. ఇప్పుడు మనం దీన్ని క్రాస్ మల్టిప్లికేషన్ చేస్తే ఇక్కడ మనకి 4y మైనస్ 16 ఇజ్ ఈక్వల్ టు -3x మైనస్ 30 అవుతుంది. ఇప్పుడు ఈ రెండు వాల్యూస్ నేను లెఫ్ట్ సైడ్ తీసుకొస్తున్నాను. ఎంత వస్తుందంటే ఇక్కడ వాల్యూ 3x ప్లస్ 4y. అలాగే నెక్స్ట్ ఇక్కడ మనకి -30 ఉంది. ఆ -30 మనం లెఫ్ట్ సైడ్ తీసుకొస్తే ఏమవుతుందంటే ఇక్కడ మనకి +30 అవుతుంది. +30 మైనస్ 16 అంటే ఇక్కడ మనకి +14 అవుతుంది. 3x ప్లస్ 4y ఇక్కడ -13 మనం లెఫ్ట్ సైడ్ తీసుకొస్తే కనుక మనకి -16 ప్లస్ 30 అంటే మనకి +14 అవుతుంది. ఇది ఒక ఈక్వేషన్. దేర్ఫోర్ ది రిక్వైర్డ్ ఈక్వేషన్స్ ఆర్ x plus 10 is equal to 0 and 3x plus 4y plus 14 is equal to 0. మనకు కావాల్సిన స్ట్రైట్ లైన్స్ ఈక్వేషన్స్ వచ్చినాయి. దిస్ ఇస్ ఆన్సర్. రిమైనింగ్ ప్రాబ్లమ్స్ మనం నెక్స్ట్ క్లాస్లో చూద్దాము. థ్యాంక్ యూ.